అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. ఈరోజు నేను భీమిలి నుండి వైజాగ్ మురళీనగర్ మేడం వాళ్ళకి ఈ కారులోనే శ్రీకాకుళం దగ్గర ఉన్న ఆలయాలన్నీ చూపించాలని మేడం గారు చెప్పారు. ఇప్పుడు మేమైతే ఫస్ట్ అరసపిల్ల ఆలయంకి వచ్చాం. అరసపిల్ల ఆలయం ఎదురుగా ఇక్కడ ఈ బిల్డింగ్ ఎదురుగా పార్కింగ్ అయితే ఉంది. కళ్యాణ మండపం అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మేము మన అరసపిల్ల ఆలయం మెయిన్ ఆర్చ్ మాట ఇది చూడండి. మేము ఈరోజు సంక్రాంతి ముందు రోజు సండే వెళ్ళాం. సంక్రాంతి ముందు వచ్చే సండే కానీ ఎప్పుడు ఎప్పుడు జనాలతో కిలకిలాడే సరసబిల్లి. కానీ ఈరోజైతే మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మన పండగ ముందుకి ఆదివారం కాబట్టి చాలామంది భక్తులు ఊర్లు వెళ్ళిపోవడం, తర్వాత ఇంకేవో ఎకషన్ పెట్టుకోవడం తప్ప అరసబిల్లి ఆలయము ఆదివారం ఇంత ఖాళీగా ఉండడం ఎప్పుడు మీరు కూడా చూసి ఉండరు. ఎప్పుడు కూడా ఇసుకేస్తే ఇసుక రాలని జనాలు ఉంటారు. నేను చక్కగా కార్ పార్క్ చేసి మేడం గారు వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఇక్కడ ఇలా వస్తూ ఆచరండి గుడి దగ్గరలో రైట్ సైడ్ కొత్తగా అయితే మాత్రం చెప్పుల కౌంటరు, మొబైల్ కౌంటర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా ఫ్రీగా ఖాళీగా ఉంటుంది. ఇక్కడైతే ఎదురుగా స్వామి అది మన గుడి కూడా ఉంది, సాయిబాబా గుడి. చాలా చక్కగా బాగుంటుంది అక్కడైతే మాత్రం. మేము చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అరసపల్లి సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయం ఇది. ఈరోజైతే మాత్రం చాలా ఖాళీగా ఉంది. 5-10 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోతుంది. ఇంత చక్కగా ఈరోజు అవుతుందని అనుకోలేదు. మేడం గారు కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా పూజ చేసుకున్నారు. తర్వాత సూర్యదేవుని పూజ కూడా చేసుకున్నారు. చాలా చక్కగా కార్యక్రమం అంతా నీట్గా చేసుకున్నారు. ఈలోపు నేనేం చేశానంటే అంతా మీకు చూపిద్దాం, ఆదివారం కూడా ఈ విధంగా ఉన్నదా అని తెలియజేద్దామని నేను తీశాను. కానీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు అరసపిల్లి అనేది ఈ విధంగా జనాలు తక్కువ ఉండి ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలనుకుంటే పండగల ముందులో చాలా వెళ్తే ఈ విధంగా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అరసపిల్లి ఆలయం ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం. ఎన్నో పుణ్యక్షేత్రం అంటారు. ఇక్కడ ఒక్కసారి మన ఏమైనా దోషాలున్నా ఏమనున్నా పోతాయని చాలామంది చెప్తుంటారు. చాలామంది భక్తులు వస్తారని ఈ సంక్రాంతికి ఎక్కువ ఏర్పాట్లు అయితే చాలా దేవస్థానం వాళ్ళు చాలా బాగా చేశారు. ఎందుకంటే భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా దూరం నుండి లైన్ పాటించి ఆ లైన్లో కూడా భక్తులకి ఎండ తగలకుండా ఉండాలని చాలా వరకు ప్లాన్ చేసి పెడుతున్నారు. ఇక్కడైతే నది ఒడ్డున సూర్యదేవుడు అది మన ఇక్కడ చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. చాలామంది ఇక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు. మీరు చూస్తున్నారు కదా, అరసవిల్లో నది. చాలామంది ఈ నది దగ్గర చిన్న చిన్నవి ఉంటే పూజలా చేయించుకొని చిన్న చిన్న దోషాలు అవన్నీ ఉంటే చేయించుకుంటారు. నదిలో కూడా కొంతమంది స్నానం చేస్తారు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయడం వల్ల ఎంతో బెనిఫిట్ అయితే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ నదిలో మనం స్నానం చేయడం ఏంటి అనుకుంటారు అని. కానీ పుణ్యక్షేత్రాల్లో ఉన్న నదుల్లో ఒక్కసారి మునిగితే ఎంతో అదృష్టం అని చాలామంది పెద్దలు చెప్తే విన్నాను. అది నిజమే. ఎందుకంటే ఎన్నో క్షేత్రాల్లో అలాగే ఆ విధంగా పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న బిల్డింగ్ అంతా ఇక్కడ తల్లేలో తీస్తారు అండ్ గుండ్లు కొడతారు కదా ఈ ప్లేస్. కానీ ఎప్పుడు లైన్ వందల మంది ఉంటారు. అలాంటిది ఒకరు కూడా లేరు. ఈ ఆదివారం ఈ పండగ ముందు ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు. ఇప్పటికి ఇదంతా కనబడుతుంది కదా, కొత్తగా కాన్స్ట్రక్షన్ మొత్తం అంతా నీట్గా కొత్తగా పెట్టారన్నమాట. చాలా వరకు అరసవిల్లి ఆలయం అంతా చాలా డెవలప్మెంట్ చేశారు. నేనైతే మాత్రం అరసవిల్లి రావడం చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఈరోజు ఇంత చక్కగా ప్రశాంతంగా అయింది. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా మెయిన్ ఆలయం. మేమైతే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మాత్రం ఆవుసాల అదే జోసాల అంటారు కదా, ఇక్కడ కూడా కట్టారు. కొత్తగా లేటెస్ట్గా మొక్కలు వేసి చాలా నీట్గా ప్రాంతం అంతా చాలా చక్కగా మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా కట్టారు. అరసవెల్లి బాగా డెవలప్మెంట్ చేశారు. మీరు ఎవరైనా సరే వెళ్తే ఫ్యామిలీతో ఆదివారం వెళ్తే మంచి రోజు, అలాగే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఓకే గాయ్స్, మరికొత్త వీడియోతో కలుద్దాం. వీలైతే ఈ ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ ఎనీ టైం కాంటాక్ట్ చేయండి. ఎంత లాంగ్ అయినా ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను. మీరు ఎవరైనా సరే ఈ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి కాంటాక్ట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.